మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీలో 80కి పైగా అజెండా అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగన్ కబంధ హస్తాల్లో వైసీపీ కాపు నేతలు ఇరుక్కున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. వైసీపీ నేరస్తులను తయారు చేసే కర్మాగారంగా మారిందని ఆరోపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. గత 2 రోజులుగా ఢిల్లీలో రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేలా తాను సమన్వయం చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రమంతటా మళ్లీ కేసీఆర్ రావాలనే మాట వినిపిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వం రైతు ఆశీర్వాద సభ కాదు, క్షమాపణ సభ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తమిళనాడు సీఎం విజయ్పై మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమిళనాడు అసెంబ్లీని షూటింగ్ స్పాట్గా మార్చేశారని తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ సభ్యత్వ పదవీకాలం ముగియడం, ఈసారి బీజేపీ అధిష్టానం ఆయన్ను తిరిగి నామినేట్ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్కు విక్రయించిన కీలక ఆయుధాలకు సంబంధించి సర్వీసులను అందించేందుకు అమెరికా ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ అక్కడి కాంగ్రెస్కు వెల్లడించింది. సింధు జలాల వివాదం భారత్ మరియు పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలకు కారణమయ్యే సూచన కనిపిస్తోంది. పాకిస్తాన్ నీటి భద్రతకు ముప్పు వాటిల్లిందని భావిస్తే భారత్పై యుద్ధానికి కూడా వెనకాడబోమని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తాజాగా వ్యాఖ్యానించారు. మల్టీప్లెక్స్ థియేటర్లో విపరీతంగా పెరిగిన పాప్కార్న్, కూల్ డ్రింక్స్ ధరలను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిప్రాయపడ్డారు. గాయంతో ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు దూరమైన భారత జట్టుకు నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో సూర్యాం షెడ్గేను బీసీసీఐ జట్టులో ఎంపిక చేసింది. నితీష్ ఎడమ తొడ కండరానికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు రీహాబిలిటేషన్ తీసుకోనున్నాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.